తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలని, వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలని మా ప్రభుత్వం పట్టుదలతో చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి శాయశక్తుల ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే పత్రికల ప్రసార సాధనాల వరకు ఊహాగానాలు చేయడం, ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలని మీకు మీరే ప్రకటించి రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు ఒక శుభవార్త వినిపించాలని ఈ మంత్రివర్గ సమావేశంలో మరి చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు. సో చాలా మంది రైతులు చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా అపోహలు అయితే కూడా బయట వస్తున్నాయి. అండ్ ఇవన్నిటికైతే కూడా ఫుల్ స్టాప్ పెట్టి అయితే కూడా మనకి రైతు భరోసా ఈ తేదీ నుంచి అయితే కూడా విడుదలవుతుందని అయితే కూడా చాలా ముక్కుసూటిగా అయితే కూడా చెప్తున్నారు. సో మరి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే కూడా చదువుదాం. సో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. సో మరి ఈ నెల 26 నుంచి అయితే కూడా ప్రభుత్వం రైతు భరోసా అయితే కూడా నిధులు అన్నదాతల ఖాతాలో అయితే కూడా జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులైతే కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదని అయితే కూడా ప్రభుత్వ వర్గాలు అయితే కూడా వెల్లడించాయన్నమాట. సో మరి వ్యవసాయ రెవెన్యూ అధికారులు అయితే కూడా సాగు యోగ్యం కాని భూములపై అయితే కూడా సర్వే చేసి సో 10 రోజుల్లో ప్రభుత్వానికి అయితే కూడా నివేదిక ఇవ్వనున్నారు. మరి దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయైతే తెలుస్తుంది. మరి ఈ స్కీమ్ కింద ఏడాదికి అయితే కూడా ఎకరానికి 12,000 రూపాయలు అయితే కూడా మనకి అందుతాయని కూడా చెప్తున్నారు. సో మరి చూస్తున్నారు కదా, ఎకరానికి అయితే కూడా మనకి దగ్గర 12,000 రూపాయలు అయితే కూడా అందజేస్తున్నారన్నమాట ఈ స్కీమ్ కింద. సో చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి చాలా మంది రైతులు అయితే కూడా వెయిట్ చేస్తున్నారు. సో మనకి ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. ఈ నెల 26 నుంచి అయితే కూడా మనకి రైతు భరోసా అయితే కూడా జమ కానుందన్నమాట. సో ఇంకా ఏమైనా మనకి గవర్నమెంట్ నుంచి అప్డేట్స్ అయితే తెలియజేస్తుంటాం కాబట్టి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.